ఈరోజు టాపిక్లో మనం షుడ్ అనే ఒక హెల్పింగ్ వర్బ్ గురించి చూద్దాం. షుడ్ అనగానే మనం చూసుకుంటే అడ్వైస్ అంటే సలహాలు ఇవ్వడంలో, ఈరోజు సలహాలు ఇచ్చేయడానికి కుదిరేలేదు జనాలు. ఎవరు పడితే వాడు సలహాలు ఇస్తుంటారు. ఆ సలహాలు ఇవ్వడంలో ఇంగ్లీష్లో మనం షుడ్ యూజ్ చేయాలి. చెప్పండి. డ్యూటీ, కర్తవ్యం, విధి. ఆ సందర్భాల్లో కూడా షుడ్ యూజ్ చేయాలి. ఎక్స్పెక్టేషన్, ఏదైనా మనం అంచనా వేసినప్పుడు షుడ్ యూజ్ చేయాలి. సో అడ్వైస్, డ్యూటీ అండ్ ఎక్స్పెక్టేషన్ సందర్భంలో షుడ్ యూజ్ చేస్తుంది. గివింగ్ అడ్వైస్, సలహా. ఒక మంచి పని చేయడానికి షుడ్ యూజ్ చేయాలి. సింపుల్ చెప్పాలంటే ఒక చెడు పనికి అయితే షుడ్ నాట్ యూజ్ చేయాలి. సింపుల్గా గుర్తుంచుకోండి, దాన్నే సలహా అంటాం. నువ్వు బాగా చదువుకోరా అంటే మంచి పనిగా చెప్పేవాడు చెప్పి మంచి పని కాబట్టి యూ షుడ్ స్టడీ వెల్ అని చెప్తుంది. డాక్టర్ చెప్తున్న పేషెంట్కు రెస్ట్ తీసుకోండి. ఏమంటారు డాక్టర్? యూ షుడ్ టేక్ రెస్ట్, బెడ్ రెస్ట్ ఆర్ సంథింగ్. సో ఈ షుడ్ టేక్ రెస్ట్, అతను విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది. ఓకే, నువ్వు బాగా చదివితే బాగుంటుంది. ఈ విధంగా. సో అర్థమైంది కదా. ఒకవేళ యూ షుడ్ గో అంటాం, నువ్వు రాకు అంటే యూ షుడ్ నాట్ అంటే అయిపోతుంది. యూ షుడ్ నాట్ కమ్, యూ షుడ్ నాట్ గో అని చెప్పుకోవచ్చు. యూ షుడ్ గో, యూ షుడ్ కమ్ మనకి నాట్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ డ్యూటీ ఆర్ ఒబ్లిగేషన్, కర్తవ్యం. మన ఫండమెంటల్స్ రైట్ అందులో ఉంటాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది కూడా సేమ్ స్ట్రక్చరే. సబ్జెక్ట్ షుడ్ ప్లస్ V1. పేద ప్రజలకు సహాయం చేయడం అదొక కర్తవ్యం, అంటే మనం చేయాల్సిన పని. వి షుడ్ హెల్ప్ ద పూర్ అని అంటాం. పెద్దవానికి రెస్పెక్ట్, అంటే పెద్దగా అంటే వాడికంటే ఎక్కువ పొడుగుంటే ఆ పెద్దవాడు కాదు, వయసులో తక్కువ పొడుగున్నంత మాత్రం పెద్దవాడు ఆ పెద్దవాడు కాదు, అంటే మన ఏజ్లో. సో యూ షుడ్ ఒబే యువర్ పేరెంట్స్, యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. ఓకే, ఆ విధంగా యూ షుడ్ యూజ్ చేయాలి ఇక్కడ. సో ఏదైనా కర్తవ్యం సంబంధించి మాట్లాడినప్పుడు మనం షుడ్ యూజ్ చేయాలి. ప్రాబబిలిటీ లేదా ఎక్స్పెక్టేషన్, అంటే మనం ఏదైనా అంచనా వేసినప్పుడు మేము కూడా యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ షుడ్ విషయానికి వస్తే ద ట్రైన్ షుడ్ అరైవ్ ఎట్ 6 o'clock. 6 గంటలకు ట్రైన్ వస్తే కావచ్చు. ఓకే, ఆ విధంగా మే ప్లేస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ద ట్రైన్ షుడ్ అరైవ్ అట్ 6 o'clock. ద రైన్ షుడ్ అరైవ్ ఎట్ 5 PM అట్లా కూడా చెప్పుకోవచ్చు. మే స్థానాన్ని కూడా షుడ్ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం అడ్వైజ్ అండ్ డ్యూటీ అండ్ ఎక్స్పెక్టేషన్లో మనం షుడ్ అనేదాన్ని యూజ్ చేస్తాం. ఓకే, నీవు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చెయ్యి అని చెప్తానికి మరి ఈ షుడ్ని ఉపయోగించి ఏ విధంగా చెప్తామో ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో మీరు చేయండి ఆన్సర్. అది రైట్ రాంగ్ నేను చెక్ చేస్తాను. ఓకే, నువ్వు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చెయ్యి అంటే ఎక్సర్సైజ్ చేయడం మంచిదే కదా. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో ఈ షుడ్ యూజ్ చేసి